నమస్కారం వబియన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. మున్సిపల్ చైర్మన్ గా లావణ్య నాగరాజు గెలుపు. మరో అంతర్జాతీయ పోటీలకు వేదికైన హైదరాబాద్. ఇంటర్నేషనల్ అరేనా పోలో ఛాంపియన్షిప్ పోటీలు పాల్గొననున్న భారత్, జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్ఏ దేశాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల హర్షం, టపాకాయలు కాలుస్తూ సంబరాలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐకు మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రామాయంపేట మున్సిపాలిటీలో ఈ నెల 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నేడు ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను 8 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా 3 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ అభ్యర్థి 1 వార్డులో గెలుపొందారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రామాయంపేట మున్సిపాలిటీలో ఈ నెల 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఏ వెంకట్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను 8 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా 3 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ అభ్యర్థి 1 వార్డులో గెలుపొందడం జరిగింది. 12 వార్డులను 3 రౌండ్లలో ఓట్లో లెక్కింపు పూర్తి చేశారు. కాంగ్రెస్ నుంచి చైర్మన్ అభ్యర్థి గజవాడ లావణ్య నాగరాజు తమ సమీప అభ్యర్థి పాతూరి అనుపమపై 281 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ 26 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా 3వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రవి 19 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 4వ వార్డు నుంచి బైరన్ స్వప్న కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 139 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 5వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి చౌదరి చరిత 105 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుట్టి సందీప్ 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గజవాడ నాగరాజు 186 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా 8వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి జంగంపల్లి శంకర్ గౌడ్ 202 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దేములు రంజిత్ గౌడ్ గెలుపొందారు. 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి రమేష్ 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాకి శ్యామలస్వామి విజయం సాధించారు. 12వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోచమల నవనీత గణేష్లు గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ఎన్నికల ధృవపత్రాలు అందజేశారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రామాయంపేట మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య నాగరాజు గెలుపొందారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రామాయంపేట మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య నాగరాజుతో పాటు రవి నాయక్, బహిరంగ స్వప్న, పొట్టి సందీప్, బెజవాడ నాగరాజు, దేవిని రంజిత్, పోచముల నవనీత కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ అభ్యర్థి శంకర్ గౌడ్ 8వ వార్డును గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతోనే రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతోనే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. రామాయంపేట గడ్డ మైనంపల్లి కుటుంబానికి అడ్డాగా మారిందని, టీఆర్ఎస్ కల్లబొల్లి మాటలు రామాయంపేట ప్రజలు ఇక నమ్మలేరన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, అమరసేనారెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, రామాయంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, సిద్దిరాములు, బ్యాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, దేమి యాదగిరి, ఫ్లోవెల్ కృష్ణారెడ్డి, విప్లవ్ కుమార్, చింతల యాదగిరి, మహేందర్ సింగ్, శ్రీధర్ రెడ్డి, భిక్షపతి, చిరంజీవి, రాజా సింగ్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 8 సీట్లు గెలిచాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఒక 3 సీట్లు, మరియు కాంగ్రెస్ మన బీజేపీ 1 సీట్ గెలిచింది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము గెలుస్తామనే ఉద్దేశంతో క్యాంపులు పెట్టడం జరిగింది. ఇది మేము రెఫరెండం
మా రోహిత్ రావు గారికి హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే రెఫరెండంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా హరీష్ రావు గారు, పద్మదేవేందర్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి ఓట్లేస్తానికి ఖబర్దార్. మీకు ఈ రామాయంపేట గడ్డ మీద ఎట్టి పరిస్థితితో టీఆర్ఎస్ గెలవనీయమని సందర్భంగా తెలుపుతున్నాం. ముఖ్యంగా మరి 12 వార్డులకు సంబంధించిన ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి రామాయంపేటను గత 10 సంవత్సరాలుగా దోచుకొని మరి దాచుకొని మరి రామాయంపేటను ఒక అభివృద్ధిలో తీసుకోపోకుండా, ఒక్క లైట్ కూడా వెలగకుండా మరి 5 సంవత్సరాలు పద్మదేవేందర్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ చేసి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మరి రామాయంపేటను అట్టడుకు తీసుకుపోయిన ఘనత మరి మీకే దక్కిందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు రామాయంపేట ఇక్కడనే బస్టాండ్ ఏరియాలకు వచ్చి రామాయంపేట బస్ స్టాండ్కి వచ్చినప్పుడు మరి తను చెప్పింది రామాయంపేటను దత్తత తీసుకొని రామాయంపేటను ఒక లెవెల్లో తీసుకుపోతున్నాడు. మరి అట్టడుగు వర్గానికి చేసిండు కాబట్టి మరి ఇలా రామాయంపేట ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా వారందరికీ బుద్ధి చెప్పి మరి రామాయంపేటలో తిరగకుండా చేసినందుకు మరొక్కసారి కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు, మరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి కృషితోటి ఈరోజు 12 వార్డులలో మరి 8 వార్డులలో మరి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి అధికారం చేయించుకుంటున్నాం. కాబట్టి మరొక్కసారి ఇన్ఛార్జ్ అయినటువంటి వైపాల్ రెడ్డి గారికి, మరి అలాగే మరి రాజు సేట్ గారికి, మరి అందరు కూడా రాజిరెడ్డి గారికి, మరి నాతో ఉన్న అందరు సరాబ్ యాదన్న పెద్దలు సరాబ్ యాదన్న గారికి మరి అందరు కూడా మరొకసారి కూడా పాదాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై. రామాయంపేట మున్సిపాలిటీలో రామాయంపేట ప్రజలంతా కలిసి కాంగ్రెస్ కు ఘన విజయాన్ని అందించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదైతే మైనంపల్లి హనుమంతన్న, మైనంపల్లి రోహిత్ అన్న నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ విజయం మాకు దక్కింది. వారు ఆదేశించిన ప్రకారంగా ఇప్పుడు గెలిచిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి వార్డుల డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించి అపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడైనా అవాకులు చవాకులు బంద్ చేసి ప్రజల వైపు వాళ్ళ పాలన నడిపించుకునే దిశగా చూపించాలి. అంతేగాని ఎవరి పెత్తనంలో ఇక్కడ మెదక్ ప్రజలు నడవడానికి సిద్ధంగా లేరని చెప్పి మరోసారి తీర్పునిచ్చారు. ఈ తీర్పును గౌరవిస్తూ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. రామాయంపేట మున్సిపల్ ప్రజలందరికీ ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటున్నాను. ఈరోజు రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పు మరి మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సుస్పష్టంగా ఇచ్చారు. మరి హరీష్ రావు గారు, మీకు ఈ రామాయంపేట గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాం, ఈ మెదక్ జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరు ఎన్ని పోల్ మేనేజ్మెంట్ చేసినా, మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని డబ్బులు వంచినా ప్రజల వైపే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి అందుకే ప్రజలు ఇంత మంచి మెజార్టీతో 8 సీట్లు ఒక 2వ వార్డులో కూడా మా వాళ్ళే 2 పోటీ పడి ఓడిపోవడం జరిగింది. లేకుండా మీకు మిగిలేదు ఒకటే సీట్ ఉంటుండే. బీజేపీలు కూడా ఇలా మాయమాటలు చెప్తారు. మరి రగన్న గారు మీకు కూడా చెప్తున్నాం, మరి చెల్లె పిసిపెట్టి తీయగానే అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళది, గోడలు కూడా లేవే అంటారు. మీరు రండి, శంకపేట మండలంలో, రామంపేట మండలంలో, నిజాంపేట మండలంలో, పాపన్నపేట మండలంలో, గణపూర్ మండలంలో మీరు ఎక్కడికి వస్తారు రండి. ఎంపీ గారు మరి గృహప్రవేశాలు చేసుకొని ఇంట్లోకి పోయినది నీకు చూపిస్తున్న పత్రిక సాక్షిగా చెప్తున్నాను. మరి హరీష్ రావు గారు బంద్ చేసుకోండి. మీకు ఇక్కడ మెదక్కు నువ్వు వచ్చిన అరిష్టం, మాకు హరీష్ రావు అంటేనే మెదక్కు వచ్చిన అరిష్టం. ఇప్పటి నుంచి మెదక్కు గడ్డ మేము సొంతంగా పరిపాలిస్తున్నాం తప్ప సిద్దిపేటలో పెత్తనం ఎక్కడ కూడా జరగనీయమని చెప్పి మీ ద్వారా తెలుసు. మేడ్చల్ జిల్లా ఔషాపూర్ దర్గా ముథవలి అని చెప్పుకునే వ్యక్తి మీర్ సర్ఫరాజ్ అలీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఔషాపూర్ ముస్లిం సంఘం నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుకు వచ్చి నమాజు చేస్తే రానియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ దర్గా ముతనపల్లి అని చెప్పుకునే వ్యక్తి మీర్ సర్ఫరాజ్ అలీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఔషాపూర్ ముస్లిం సంఘం నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుకు వచ్చి నమాజ్ చేస్తే రానియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీర్ సర్ఫరాజ్ అలీ ఇది నా సొంత మసీదు, ఎవరు కూడా ఇందులోకి రావద్దు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బయటకు వెళ్లగొడుతున్నారని అతనిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు. మసీదుకు వచ్చి నమాజ్ చేస్తే పోలీసులకు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు. ఔషాపూర్ మసీదులో స్థలం సరిపోకుంటే రోడ్డుపై ఉండి నమాజ్ చేస్తున్నామని తెలిపారు. ఇకనైనా వక్ఫ్ బోర్డు అధికారులు చొరవ తీసుకుని మీర్ సర్ఫరాజ్ అలీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఆషాం, మౌలాలి, సయ్యద్ అలీ, షానూర్, ఎండి బషీర్, సయ్యద్ రషీద్, ఎండి ఇంతియాజ్, ఎస్కే కాజిం, ఎండి దాదాబాయ్, సయ్యద్ అమీర్, సయ్యద్ బాడేసాబ్, దాదామియా తదితరులు పాల్గొన్నారు. సర్ఫరాజ్ అని ముత్తవల్లి శివ ఆయనకి ఏం రాలేదు, నేను ముత్తవల్లి అని చెప్పుకొని వచ్చి
అందరికీ ఈడ ఉన్న ముస్లిమ్స్ 500 మంది ముస్లిమ్స్ డైలీ నమాజ్ చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది పెడుతుండు. నమాజ్కి వచ్చినప్పుడు వజుఖానా కోసం సహూలత్ లేదు, ప్రతిదీ ఇబ్బంది పెట్టి ఏమైనా ఇబ్బంది కోసం అడిగితే పోలీస్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ అందరికీ టార్చర్ పెడుతుండ్రు. ఆ పోలీస్ వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి రూల్స్, ఆడు చెప్తే రండి, ఆడు చెప్తే రాకండి అంటారు. మస్జిద్ అనేది అందరికి సంబంధించింది. నమాజ్ చదువుతాము ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా రోడ్డు మీద నుంచి పోయేటోళ్ళకి కూడా నమాజ్ సహూలత్ ఉండాలి. ఇక్కడ ఎప్పుడు తాళం వేసేస్తుండ్రు, 5 నిమిషాలు నమాజ్ చదివి వెళ్ళిపోండి అని వెళ్ళగొడుతుంది. నమాజ్ చేసినాక ఖురాన్ ఉంటుంది, ఏమైనా నేర్చుకోవడం ఉంటుంది, అవన్నీ నేర్చుకోనికి ఖురాన్ చదవడానికి కూర్చుంటే ఇక్కడ కూర్చొద్దని టార్చర్ పెడుతుంది. దీనికి ఓన్లీ మెయింటెనెన్స్ కోసం పెట్టారు. ఈడ నేను ఓనర్ని అని చెప్పుకొని నా తాతది నేను కట్టింది, నేను చెప్పినట్టు ఉండాలి, నేను చెప్పినట్టు నడవాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మేమందరం కోరేది ఒకటే, ఔషాపురం నుంచి ముస్లిమ్స్ అందరము వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇతన్ని తొలగించి మా అందరికీ సహకరించి ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగేటట్టు మా మీద దయ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు వచ్చి నమాజ్ ఉంటుంది, నమాజ్ చేసుకున్నది మసూరా చేసుకుంటారు 10 నిమిషాలు 15 నిమిషాలు. ఎట్లా ముందుకు వెళ్ళాలి, పిల్లలకు ఎట్లా ఏం చేస్తే ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళది ఉంటుంది. 10-15 నిమిషాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళకు కొంతమంది వివరాలు ఇస్తారు. ఆ టైంలో వచ్చి అలా దొంగతనాలు చేసిరని చెప్పి అన్నారంట. అది ఆ ముచ్చట కూడా నేను నిన్నా. అట్లాంటి ఇది దేవుని ఇల్లు మస్జిద్ అంటే మా మైనార్టీ జనాలకు ప్రతి ఒక్కరికి సంబంధించింది. వాళ్ళు వచ్చి వాళ్ళు 10 నిమిషాలు వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. అందులో ఆబ్జెక్షన్ ఉండదు ఎవరిది, దానికి తాళమేసుడు ఉండదు. అది మరి పాపం అది చేయవద్దని చెప్పి మేము అంటున్నాం. ఇప్పుడు అదే ఉన్నా సార్. ఇంకోటి ఇప్పుడు మస్జిద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలను పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలను పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ప్రజలు పట్టం కట్టారని, అలాగే మెదక్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హనుమంతరావు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై పార్టీ అభ్యర్థులకే ఓటేశారన్నారు. రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. మళ్లీ రానున్నది ఇందిరమ్మ రాజ్యమే అని, ఇది ముమ్మాటికి పేద ప్రజల ప్రభుత్వమై కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం, పంజా మహేందర్, పట్టణ అధ్యక్షులు బాబు, సర్పంచులు మంజుల రమేష్, సరిత మధుసూదన్ రెడ్డి, సుశీల సురేష్, ఉప సర్పంచులు ఆకుల మహేందర్, నాజాం, ప్రవీణ్, నాయకులు వినోద్ నాయక్, వెంకటేశం, నీలం కనకరాజు, శ్రీనివాస్ నాయక్, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బోయిని చంద్రం, దేవేందర్, నర్సింగ్లు, అశోక్, మహేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చారో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో 80% ఓట్లు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినారు. నేడు కూడా అత్యధికంగా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దానిలో భాగంగానే మా నియోజకవర్గమైన మెదక్ నియోజకవర్గంలో మా శాసనసభ్యుడైనటువంటి రోహిత్ రావు గారి అభివృద్ధికి నిదర్శనంగా, అలాగే మా నాయకుడైనటువంటి హనుమంతరావు గారి ఆదేశాలతో పాటు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి పట్టం కట్టినందున ఈ ప్రాంత ప్రజలందరికీ మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నేడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వారందరికీ కృతజ్ఞతాభావంతో ఈ చేసిన అభివృద్ధికి వారందరి కృతజ్ఞతాభావంతో గెలిపించినందుకు వారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞులై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నిజాంపేట మండలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకుంటామని చెప్పి మా రోహిత్ రావు గారి నాయకత్వంలో, హనుమంతరావు గారి నాయకత్వంలో మెదక్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. జై మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమ కార్యకర్తలు వీరోచితంగా పోరాడాలని కితాబిచ్చారు. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకున్నామన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో సిబిఐకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అయితే మాకు సంతోషకరమైన విషయం ఏమంటే సింగరేణిలో జరుగుతున్న
బొగ్గు కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమరిది కీలక పాత్రధారిగా, ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్గా సింగరేణిలో ఏదైతే 6,000 కోట్ల కుంభకోణాలు చేసినారని మేము బయట పెట్టినామో, దాని తర్వాత మాతో పాటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వచ్చి మాకు చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా సీతారాములు గారు ఈరోజు ఆ మున్సిపాలిటీ కూడా మేము గెలుచుకున్నాం. అంటే సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉన్నదో, ఈ దోపిడీలో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా కలుపుకున్నాం. ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఈరోజు హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9వ 10వ వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము. అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి, చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము. గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు. మంచి భవిష్యత్తు ఉంది అనడానికి. అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4,000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. రెండు పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పనిన్నప్పటికీ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది. నుమాయిష్ అంటే ఓన్లీ వినోదం మాత్రమే కాదని, ఇదొక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి ప్రదర్శనలు జరగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్కి 20 లక్షల మంది సందర్శకులు రాగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. ఈ 45 డేస్లో 25 లక్షల మంది ఈ యొక్క ఎగ్జిబిషన్ సందర్శించారంటే ఇది ఒక హైదరాబాద్లో ఇది ఒక ప్రధానమైనటువంటి ప్లేసు, ఇంపార్టెంట్ ప్లేస్. అట్లాగే అంతేకాకుండా ఈ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ అనేది ఇది వ్యాపారం చేయడం కాదు. ఎందుకంటే వీళ్ళు దీని ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని సుమారుగా మోర్ దాన్ 20-25 crores ఉన్నటువంటి ఆదాయాన్ని సామాజిక సేవ, ముఖ్యంగా విద్యకు సంబంధించి విద్యా వ్యాప్తి కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం సుమారుగా 19 కాలేజెస్ అంటే అరౌండ్ 30-35,000 స్టూడెంట్స్కు వీళ్ళు ఉచితంగా రైట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ టూరిజం ఆల్సో. ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసే కార్యక్రమం చేయాలి. మరి ఈనాడు సుమారుగా అంటే 1938 ఆల్మోస్ట్ 85 years అంటే 100 స్టాల్స్తో మొదలై ఈ రోజున 1050 స్టాళ్ళకు చేరిందంటే మరి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఒక ఉపాధి, అట్లాగే ఉద్యోగ అవకాశాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, రకరకాల చిరు వ్యాపారులకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ ఎగ్జిబిషన్ ఇంతమంది వస్తూ ఉన్నప్పుడు
సో దీని కల్చర్ కూడా ప్రమోట్ చేయాలి. బిజినెస్తో పాటుగా వీ కెన్ ఆల్సో ప్రమోట్ టూరిజం అండ్ కల్చర్. వీ షుడ్ బి ది పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. మీ బీయింగ్ ఏ టూరిజం మినిస్టర్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తెలంగాణ జరూర్ ఆనా. నాట్ దట్ డజంట్ మీన్ జస్ట్ హైదరాబాద్కే పరిమితం కాకుండా యూ హ్యావ్ టు విజిట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. If you have to make it a habit like the Western culture, they spend 2 days in a week to go on tourism. This year the event has attracted around 20 lakh visitors and is an ideal platform for those small scale businessmen who would like to showcase their products and service. The revenue generated from the 46-day event goes towards running of 19 educational institutions, 1 and charitable dispensary. This year about 1100 stalls were allotted. Stallholders came from Kashmir, West Bengal and Northeast states, Orissa, Gujarat, Kerala, Karnataka, Tamil Nadu, Andhra Pradesh and Telangana. Stalls were also allotted women's self-help groups and individual women entrepreneurs from various states. Many government departments also participated. With the continued patronage and encouragement of the state government, the Exhibition Society is able to organize the exhibition very successfully for the past more than 8 decades. Various departments of the government of Telangana have utilized this occasion to demonstrate their developmental activities and achievements, especially in the fields of agriculture, irrigation, power, roads, buildings, health and education, and also under the various schemes intended for the benefit of the weaker sections. Women and children, the participation of press and media has given a boost to the image of the exhibition. We thank కర్ణాటకలోని గుల్బర్గా నుంచి మొదలైన బౌద్ధ ధర్మయాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది. సంగారెడ్డి దిగ్బాల్ విలేజ్లో వాళ్లను గ్రామస్తులు ఘనంగా ఆహ్వానం పలికారు. సుమారు 450 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతోంది. यात्रा निकाल रहे हैं जो कि चली है बुद्ध विहार कलबुर्गी से और ये जाएगी नागार्जुना कोंडा बुद्धवनम तेलंगाना तक, जो कि 400 किलोमीटर की यात्रा है. 60-70 भिक्षु थाईलैंड से आए हैं. भगवान बुद्ध का अस्थि कलश साथ में आया है और ये यात्रा हम इसलिए निकाल रहे हैं ताकि लोगों के बीच में हम जागृति ला सकें, प्रेम, करुणा, शांति और मैत्री का संदेश उनको हम दे सकें. ये यात्रा है लोगों को याद दिलाने के लिए कि जो धम्म चक्र बाबा साहब ने चलाया था 1956 में, उसे गतिमान करने की यात्रा है. हम आगे बढ़ रहे हैं और हम ये चाहते हैं सभी लोग इस यात्रा को ज्वाइन करें और जैसे ही यात्रा खत्म होगी हम अलग अलग शिविर भी लगाएंगे जिसमें हम विपस्सना सिखाएंगे, भगवान बुद्ध का धम्म क्या है वो भी सिखाएंगे. तो हम चाहेंगे आप सभी से आने वाले समय में आप इस यात्रा को ज्वाइन करें. और मेरी आपसे हाथ जोड़कर विनती है, ये लोग अपना पसीना बहा रहे हैं, इनके पांव कट रहे हैं, इन भिक्षुओं के खून निकल रहा है, फिर भी इनके चेहरे पर स्माइल है. ये चाहते हैं कि बुद्ध भूमि में अगर वापस बुद्ध को ला सके तो इनसे बड़ा काम उनके लिए कोई नहीं होगा. ये आगे बढ़ रहे हैं तो आप अपना कर्तव्य समझकर, पूरे समाज को मेरी अपील है, आप अपना कर्तव्य समझकर इस यात्रा में शामिल हों, इनका सपोर्ट करें. इन्हें कुछ नहीं चाहिए, बस आपका साथ चाहिए, आपका सपोर्ट चाहिए, जिससे ये सोच सकें कि जिस कार्य के लिए इतनी ये जान लगा रहे हैं उसमें पूरा का पूरा बुद्धिस्ट समाज और बाकी धर्मों के लोग भी साथ हैं. क्योंकि हमारा मानना है, आप हिंदू हैं, मुस्लिम हैं, सिख हैं या ईसाई हैं, भगवान बुद्ध का धम्म सभी के लिए है. वो ये चाहते हैं कि आप अपने दुखों का निवारण कर पाएं और उसके लिए उन्होंने मार्ग बताया है. कोई फर्क नहीं पड़ता किस धर्म और जाति से आप बिलोंग करते हैं. संदेश संगठित होने का है, शिक्षा का है, प्रेम का है. హైదరాబాద్ మరో అంతర్జాతీయ పోటీలకు వేదిక అయింది. హైదరాబాద్ పోలో రైడింగ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అరేనా పోలో ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. వారం రోజులు జరిగే ఈ పోటీలలో భారత్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు పాల్గొంటున్నాయి. Extremely proud to be a part of this international polo tournament happening in Hyderabad, which adds a lot of value to our city and puts us on a global map. The sport of polo is something that requires a lot of determination, dedication and courage. And I feel like that is why Radha TMT and polo as a sport come really well together and blend well together, and there are a lot of common aspects in it. And this is why we're very, very proud to promote such an event, to be a part of such an event. ఇంటర్నేషనల్ అరీనా పోలో ఛాంపియన్షిప్ జరుపుకోబోతున్నాము. ఇందులో 5 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. యుఎస్ఏ, జర్మనీ, లగ్జంబర్గ్, ఫ్రాన్స్ అండ్ ఇండియా. ఈసారి మాత్రం ఫస్ట్ టైం ఎఫ్ఐపి అంటే జస్ట్ లైక్ ఐసీసీ ఫర్ క్రికెట్, మనకు గవర్నింగ్ బాడీస్ ఉంటాయి. ఇండియా లెవెల్లో ఐపీఏ, వరల్డ్ లెవెల్లో ఎఫ్ఐపి. సో ఎఫ్ఐపి రికగ్నిషన్ ఫర్ ద ఫస్ట్ టైం మనకు ఈసారి దొరికింది.
సో ఈ FIP ద్వారా మనము ఇది చేసుకోబోతున్నాము. ఇందులో 2 టోర్నమెంట్స్ ఉంటాయి, 2 ఎగ్జిబిషన్ మ్యాచెస్ ఉంటాయి. ఈ టోర్నమెంట్స్లో ఒకటి 4 గోల్ టోర్నమెంట్, ఇంకోటి 6 గోల్ టోర్నమెంట్. సో మేము యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోవాలనే మా కోరిక. సో చూద్దాం, ఇంకా పోతూ ఇంకా ఏ లెవెల్కి మనం HPRC చేరుతుందో వేచి చూడాలి. ఈరోజు ఈవినింగ్ 6 o'clock నుండి ఈ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఈ మ్యాచెస్కి బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు, అలైవ్ యాప్ ద్వారా బుక్ చేసుకుని రావచ్చు. 14th ఫిబ్రవరికి మేము ఒక విమెన్స్ మ్యాచ్, ఇంకా ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అరీనా మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. 15th ఫిబ్రవరికి గ్యాలపింగ్ వీల్స్ అని ఒక ఆటోమొబైల్ ఈవెంట్ ఉంటుంది HPRCలో. దీనిలో మేము హైదరాబాద్ ఇంకా తెలంగాణ హిస్టరీది పార్ట్ ఆఫ్ వింటేజ్ వెహికల్స్ డిస్ప్లే చేస్తాము. వింటేజ్ వెహికల్స్ ఇంకా వింటేజ్ బైక్స్, దాని సహా సూపర్ కార్స్ అంటే ఫరారీ, లెంబోర్గినీస్, అసొంటి వెహికల్స్ కూడా డిస్ప్లే మీద ఉంటుంది. బేసిక్లీ టు షోకేస్ హైదరాబాద్ ఆఫ్ ద పాస్ట్ అండ్ హైదరాబాద్ ఆఫ్ ద ప్రజెంట్. అండ్ ఈ ఈవెంట్ బాగా మంచి ఈవెంట్ ఉంటుంది. ఈవెన్చువల్ ఏంటంటే మనం అరీనా పోలో వరల్డ్ కప్ ఇక్కడ హైదరాబాద్లో ఆడాలి. నెక్స్ట్ ఇయర్ 2027లో ప్యారిస్ ఫ్రాన్స్లో వరల్డ్ కప్ అవుతుంది. సో ఆ కాంపిటీషన్కి మేము వెళ్ళి మన హైదరాబాద్ బిడ్ కూడా ఇచ్చేది ప్లాన్. శంకరంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం ప్రతిష్ట నిర్వహించేందుకు స్థానిక సర్పంచ్ కంచెల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దేవాలయ పునర్నిర్మాణం కోసం రాంపూర్ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ దేవాలయాన్ని సందర్శించి పలు సలహాలు సూచనలు తెలియజేశారు. హనుమాన్ దేవాలయానికి వచ్చిన పీఠాధిపతికి ఆలయ పూజారి సంతోష్ కుమార్ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయం పునఃప్రతిష్టతో పాటు హనుమాన్ దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు ధనరూపేణ వస్తురూపేణ సహకారాలు అందించాలని, మానవుడి మనస్సులో ఉన్నటువంటి దివ్యమైన భగవజ్యోతిని వెలిగిస్తే ఆ వెలుతురు బయటకు వస్తే మనలో నుంచి వెలిగిన దీపమే ప్రేమ అనే కాంతి కనిపిస్తుందని, ప్రేమ అనే కాంతి పరోపకారం అనేటువంటి ఒక జీవన విధానం ఉంటే అంతకు మించి ప్రపంచంలో కావాల్సింది ఏమీ లేదన్నారు. ప్రతి ఒక్కరికి దేవతత్వం పరోపకార తత్వం కలిగే విధంగా ఆ సోమేశ్వర స్వామి ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, అక్షయ్ గౌడ్, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జాలా రవికుమార్, వనం నర్సింహులు, ఎల్లబోయిన యాదగిరి, సత్యనారాయణ రెడ్డి, తుమ్మా శంకర్, చిప్పా కృష్ణ, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. సమస్త ప్రపంచంలో అందరికీ ఆధారభూతమైన పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ ఈరోజు చిన్నశంకరంపేట గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి సోమేశ్వరుని యొక్క దివ్య పాదార విందాలయకు నమస్కారం చేసుకుంటూ అతి త్వరలోనే మరి సోమేశ్వరాలయాన్ని కూడా మనం పునః వైభవాన్ని సంతరింపజేసేలా ఆశీర్వదించాలని సోమేశ్వరుని ప్రార్థిస్తూ పునరుద్ధరణ చేయదలుచుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన అంశాలు చూడడం జరిగింది. ఆంజనేయ స్వామి యొక్క మందిర నిర్మాణం చేసుకుందాం, ఆంజనేయ స్వామి కళావరోహణ చేయకుండానే దేవాలయ నిర్మాణం చేసుకుందామని చెప్పి అందరం కలిసి అనుకున్నాం. ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు అందరూ కూడా సహాయ సహకారాలు ద్రవ్యరూపకంగానే కాక మానసికంగా అందరము తొందరగా దేవాలయం కావాలనే ప్రతినిత్యం కోరుకుందాం. దీంతో పాటు రేపు వచ్చేది మహాశివరాత్రి పర్వదివసం. సోమేశ్వరుని యొక్క దివ్యమైన సన్నిధిలో అక్కడి నుంచి ఇక్కడి దాకా చూస్తే దివ్యమైనటువంటి రీతిలో వెలుగులు వెలుగుతున్నాయి. దానికి మన పని ఏం లేదు కాబట్టి వెలుగుతుంది. ఎందుకంటే ఒక ప్లగ్ పెడితే అది వెలుగుతుంది, కానీ లోపల ఉన్న కరెంటు భగవంతుడు ఇచ్చిండు అని తెలుసుకుంటే ఆ వెలుగు ఒక అర్థం ఉంటుంది. అదేవిధంగా బయట ఉన్నటువంటి వెలుగులు అలా వెలిగిస్తున్నాము, మన లోపల ఉన్నటువంటి దివ్యమైనటువంటి భగవద్జ్యోతిని వెలిగిద్దాం. ఆ వెలుగు వెలుతురు బయటకు వంచితే మనలోపు ఉన్న జ్యోతి ద్వారా. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. మున్సిపల్ చైర్మన్ గా లావణ్య నాగరాజు గెలుపు. మరో అంతర్జాతీయ పోటీలకు వేదికైన హైదరాబాద్. ఇంటర్నేషనల్ అరేనా పోలో ఛాంపియన్షిప్ పోటీలు పాల్గొననున్న భారత్, జర్మనీ, ఫ్రాన్స్, USA దేశాలు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల హర్షం, టపాకాయలు కాలుస్తూ సంబరాలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిబిఐకు మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.